शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। యఃకర్త జగదాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:17 తిథి చవితి రాత్రి 9:35 వరకు. నక్షత్రం రోహిణి 24 గంటలు ఉంది. వర్జం రాత్రి 9:45 నుంచి 11:33 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:28 వరకు. అమృతకాలం రాత్రి 3:08 నుంచి 4:56 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషాలు. సంక్రాంతి, మేష సంక్రమణ పుణ్యకాలం నిన్నటి రాత్రి జరగడం వలన ఈరోజు మనకు సంక్రాంతి ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలంగా పరిగణించబడింది. అంటే నిన్నటి రాత్రి 1:30 మేషంలో సూర్యుడు ప్రవేశించాడు. ఆ సంక్రాంతి ప్రయుక్తమైనటువంటి దానం కానీ పితృదేవతారాధన కానీ రాత్రి వేళ చేసేటువంటి అవకాశాలు లేనందువలన సూర్యోదయం నుంచి ఆ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఆ కారణంగా ఈ రోజున మనం ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి. కాబట్టి పితృదేవతారాధన, అలాగే పెరుగు దానం చేయడం, ఇంకా వీలైన వస్తువులు మనకి ఏ వస్తువులు అయితే ఇష్టం ఉంటాయో వాటినన్నిటినీ దానాలు చేస్తూ ఉండడం. మనం ఎవరి వారికి ఏది ఇస్తే అది మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దానం అనేటువంటిది చేసుకోవాలి. దానం మామూలు రోజుల్లో చేసిన దానికంటే కూడా ఎక్కువ విశిష్టమైనటువంటిది కాబట్టి సంక్రాంతి దివసం తప్పనిసరిగా చేయాలి. నేటి ఆణిముత్యాలు. కాలం మన వెంట పరిగెత్తదు, మనమే కాలం వెంట పరిగెత్తాలి. శాంతి, సంతోషము అంగడిలో దొరికేవి కావు, అంతరాత్మలో నిండి ఉండేవి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దినకరుడైనటువంటి ప్రభాకరుణ్ణి అవిసి పూలతో గనక పూజ చేసినట్లయితే సర్వ సౌభాగ్యాలు కూడా వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. స్వామివారికి ఆవు పాలతో గనక సూర్య మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ గనక అభిషేకం చేసినట్టయితే ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యుడికి శివునికి కూడాను అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి శివుడే సూర్యుడు అన్నారు. శివ సూర్యుల యొక్క మేలి కలయిక తత్వరీత్యానే ఎప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణ రీత్యా కాలగమనంలో సంభవించేటువంటి మార్పులన్నీ కూడాను సంభవిస్తూనే ఉంటాయి అని. ఎందుచేతనంటే ఈయన గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి గ్రహాలలో మొట్టమొదటి గ్రహం రవిగ్రహం సూర్యభగవానికి సంబంధించింది. కాబట్టి శివునికి కూడా అభిషేకార్చనలో ఆవు పాలు ఉపయోగిస్తాం. ఇక్కడ ఆదివారం నాడు తప్పనిసరిగా ఆవు పాలతో ఆ సూర్యభగవానికి అభిషేకం చేస్తాం. ఇలా అభిషేకం చేసినప్పుడు శివుడే సూర్యుడవుతాడు, సూర్యుడే శివుడవుతాడు. ఆ మంత్ర ప్రభావరీత్యా కూడా నమక చమక పారాయణలో కూడాను ఆ లక్షణం కలిగినటువంటి శ్లోకతత్వం వస్తుంది. అందుచేత ఎవరైతే సూర్యభగవానికి అలా పాలాభిషేకం చేసి ఆ పాలామృతాన్ని గనక స్వీకరిస్తారో ఆవు పాలను, వారికి శారీరక రుగ్మతలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని శాస్త్రం. అందుకే సూర్య దేవాలయాల్లో తప్పనిసరిగా అభిషేకార్చన నిర్వహిస్తారు.
మనం ఇళ్లల్లో కూడాను అరుణపారాయణం అని చెప్పేసి ఆ సూర్య భగవాన్ యొక్క పారాయణం చేస్తూ స్వామిని పంచామృతాలతో అభిషేకం చేయటం వెనకాల ఆద్యంతము కూడాను ఆరోగ్య పరిరక్షణా తత్వం మనకు ప్రసాదించడానికి సూర్య భగవానుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడన్నమాట. సర్వే జన సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎప్పుడు ఏమి చేయవలెనో ఎరుగలేక, ఒరులకు ఇరులకు ఎదురు తిరుగలేక, మదనపడి కలతపడు నీ మనసులోని తికమకకు మందు ధరయందు తెలుగు భాష. ఈ తెలుగు భాష ఔషధంలా పనిచేస్తుంది. మానసిక వ్యాధులను తొలగిస్తుంది, శారీరక వ్యాధులను తొలగిస్తుంది. ఎప్పుడు ఏమి చేయవలెనో ఎరుగలేక, ఎప్పుడు ఏ పని ప్రారంభిస్తే మంచిదో తెలియక నానా బాధలు పడుతూ ఉంటారు చాలామంది. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు కానీ ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఒరులకు ఇరులకు ఎదురు తిరుగలేక, కాస్త గట్టిగా డబాయించి మాట్లాడేటువంటి వారిని ఏమీ అనలేరు. అలాగే చీకటి వలె కమ్ముకున్నటువంటి చిక్కులకు ఎదురు తిరిగి వాటిని ఛేదించేటువంటి ప్రయత్నాన్ని దృఢంగా చేయలేరు. ఆ ధీరత్వం తగినంతగా ఉండదు. ఒరులకు ఇరులకు ఎదురు తిరుగలేక, మదనపడి కలతపడు నీ మనసులోని. అలా ఇతరులకు పరిస్థితులకు ఎదురు తిరిగి నిలబడి ధీరత్వంతో ముందుకు సాగేటువంటి శక్తి లేకపోవటం వల్ల మదనపడి కలతలకు లోనై బాధపడుతూ ఉంటారు. మనస్సులోనే ఆ బాధంతా ఉంచుకుంటారు, ఇతరులకు చెప్పరు. దానితో ఈ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది వారికి, ఎవరికీ చెప్పకపోవటం వల్ల. అటువంటి స్థితిని బాపుతుంది, తొలగించి వేస్తుంది ఈ తెలుగు భాష. మదనపడి కలతపడు నీ మనసులోని తికమకకు మందు ధరయందు తెలుగు భాష. అటువంటప్పుడు ఒక్క వేమన శతకం చదువుకుంటే చాలు, పరిష్కారాలు ఎన్నో మనకి తెలుస్తాయి. సుమతీ శతకం చదువుకుంటే చాలు, భాస్కర శతకం చదివితే చాలు, నరసింహ శతకం చదివితే చాలు, కుక్కుటేశ్వర శతకం చదివితే చాలు, రాజలింగ శతకం చదివితే చాలు, వెంకటేశ శతకం చదివితే చాలు. ఈ శతకాలలో ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి మహానుభావులు వారి అనుభవ సారమంతా లోకాన్ని కాచి వడబోచి విద్యామూర్తులై చక్కని సుభాషితాలను, వారి అనుభవ సారాన్ని పద్యాలలో తేట తెల్లం చేశారు మనకి. అవి చదివితే మనకి ఎన్నెన్నో పరిష్కారాలు మనకి తెలుస్తాయి. సకలమునకు వెనుక నుండి జనుల మునుల తీయని మాయలోదించి ముంచి నవ్వుకొనువాని ఆటలు దవ్వు చేసి దివ్య వెలిగించు నుదుటని తెలుగు భాష. ఈ తెలుగు భాష ఎవరు ఏ పని చేసినా సరే దాని వెనుక వారిని ఆ పని చేయటానికి ప్రేరేపించేది పరమాత్ముడు. ఆయన యొక్క ఆటలో వీడు దిగిపోయి మాయలో మునిగిపోకుండా చక్కని జ్ఞానంతో నిలదొక్కునేలా చేసేది ఈ తెలుగు భాష. అలాగే నవ్వుకొనివాని ఆటలు దవ్వు చేసి ఆ పరమాత్మ ఏర్పరిచినటువంటి మాయలో మునిగిపోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా నిలదొక్కునేలా చేసి దివ్య వెలిగించు నుదుటని తెలుగు భాష. అలా మాయలో మునిగిపోకుండా జ్ఞానజ్యోతిని నీ నుదుట వెలిగించేది తెలుగు భాష. అటువంటి తెలుగు భాషని మనమందరం కూడా గౌరవించి పూజిద్దాం, తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులో వ్రాద్దాం. జై తెలుగు భాషా సరస్వతి. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జయా విజయా సమేత శ్రీ అపరాజితాయై నమః. జగదంబ పార్వతీదేవి శివుని ఉద్దేశించి దీక్షా విధానాన్ని ఒక ఆదర్శంగా చూపిస్తూ కఠోరమైన దీక్షను వహించి ఆరాధన చేస్తున్నది. ఆ తపస్సులో భాగంగా స్వారోపితాన్ శుభాన్ వృక్షాన్ సఖీభస్యంచతి ముదా, ఎల్లవేళలా తాను ఆరోపించిన అంటే నాటినటువంటి మొక్కలకు నీళ్లు పోస్తున్నదట. ఆ వృక్షములు కూడా నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. పైగా తపస్సులో ఇది కూడా ఒక భాగం. భూతబలి అని చెప్పినట్లుగా భూతమును తృప్తిపరచుట, చెట్లు నాటుట మొదలైనవి కూడా ఈశ్వర ప్రీతికరమైనటువంటి అంశములే. అందుకే ఆ చెట్లను నాటి వాటిని సాకడం కూడా ఈశ్వరారాధన కింద చేయగలగాలి. అలా చేయగలిగితే దానికి కూడా శివుడు సంతోషిస్తాడు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక మారేడు చెట్టు మొదట్లో శివనామం చెప్తూ నీళ్లు పోస్తే అది శివునికి అభిషేకం చేసినంత గొప్ప విషయం అని చెప్తారు. ఇలాగా వృక్షములు కూడా శివస్వరూపములే. నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని చెప్పినట్లుగా ఆ తల్లి కేవలం పరీక్షార్థం వృక్షములను పెంచడమే కాకుండా వాటిని కూడా శివస్వరూపంగా భావన చేస్తున్నది. దీన్ని బట్టి చెట్లు నాటడం, చెట్లను పెంచడం కూడా ఈశ్వరార్చన భాగం అని చెప్పినటువంటి మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి పట్ల భగవద్భావం ఎలా ఉండాలో చక్కగా ప్రదర్శించారు అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతిని నాశనం చేయడం కూడా ఈశ్వరాపచారము అని పెద్దలు మనకు సూచించినటువంటి పెద్ద హెచ్చరిక. ఇక్కడ ఆ తల్లి ఆ విధంగా వృక్షములను శివస్మరణతో నిరంతరం తడుపుతూ ఉన్నది. వాతశ్చ ఇవ తథాసీత వృష్టిశ్చ వివిధా తథా. ఎవరు సహించలేనటువంటి గాలి, చలి, వర్షము వీటన్నిటి కూడా సహిస్తూ అమ్మవారు దృఢమైన చిత్తంతో శివారాధన చేస్తున్నారు. అందుకే ఆ తపస్సు ఏ ఒక్కరూ కూడా చెయ్యలేనిది అని పేరు పొందినది ఆ రోజుల్లోనే. పైగా ఒక స్త్రీమూర్తి ఇంత కఠోరమైన తపస్సు చేయడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సహజ సుకుమారైనటువంటి స్త్రీ తపస్సుతో కూర్చొని స్త్రీ ఏదైనా సాధించగలదు అని రుజువు చేస్తున్నదా అన్నట్లుగా ఉన్నదా తపస్సు. దుఃఖంచ వివిధం తత్ర గణితన్నతయా గతిం. ఎన్ని రకాల దుఃఖములు వస్తున్నా వీటిని లెక్క పెట్టకుండా అమ్మవారు తపస్సును చేయగలుగుతున్నారట. ఎందువల్ల అలా చేయగలుగుతున్నారు అంటే కేవలం మన ఆదాయ శివే సాసి స్థితాముని. ఎవరికైతే లక్ష్యం మీద దృష్టి ఉంటుందో వారు ఎలాంటి సుఖదుఖాలను కూడా పట్టించుకోరు. ఇది కూడా తెలుసుకోవాలి. కార్యసాధకులందరూ కూడా గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం. అంతేగాని కష్టానికి భయపడితే సిద్ధి అనేది ఉండదు. అందుకే కష్టాలను ఎదుర్కొనగలిగిన వారు మాత్రమే సిద్ధిని పొందగలరు. లోకంలోనే ఒక సిద్ధి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి అనుకుంటూ ఉంటే సాక్షాత్ పరమసిద్ధి అయిన పరమేశ్వర ప్రాప్తి కోసం ఇంకెంత సహనం కావాలి. అందుకే క్షమ అనేది దీక్ష చేసేవాళ్ళకి, సాధన చేసేవాళ్ళకి చాలా అవసరం. వాళ్ళు మాటను నిగ్రహించుకోవాలి, శరీరాన్ని నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలని జయించగలగాలి. అందుకు ఏ సాధనకైనా బలం ఇంద్రియ నిగ్రహము, క్షమ. అందుకు క్షమ అనే దాని మీదే సాధనలన్నీ ఆధారపడి ఉంటాయి. సాధనలనే సౌధానికి క్షమయే పునాది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. కేవలం మన ఆదాయ శివే సాసి స్థితాముని. కేవలం మన ఆదాయ అంటే తన మనస్సుని కేవలముగా శివుని యందు మాత్రమే నిలిపి ఆ తల్లి సాధన చేస్తున్నది. ఈ సాధనలో భాగంగా సహనంతో పాటు భోగత్యాగం అనేది చాలా ప్రధానమైనది. అందుకే వివిధములైనటువంటి అలంకారములు ఇత్యాదులను విడిచిపెట్టిన తల్లి ఇప్పుడు ఆహార విసర్జన కూడా చేస్తున్నది. ఆహార విసర్జన అనేది క్రమ పద్ధతిలో జరగవలసినది. అందుకని హఠాత్తుగా మానివేసేది కూడా కాదు. వారి వారి యొక్క జీవన రీతులు బట్టి ఆహార త్యాగం అనేది ఉంటుంది. వారి శారీరక పరిస్థితులు, అదేవిధంగా వారి యొక్క పనితీరు బట్టి ఉంటుంది. పైగా తపస్సులో ఈ ఆహార విసర్జనం అనేది కూడా సహకరిస్తూ ఉంటుంది. అయితే దానికి ఒక క్రమము, పద్ధతి ఉన్నది. ఆ విధంగా తల్లి ఇక్కడ ప్రథమం ఫలభోగేన ద్వితీయం పర్ణభోజనై తప ప్రకుర్వతీదేవి క్రమాన్నిన్యేమితా సమాహ. కొంతకాలం పళ్ళు మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసింది ఆ తల్లి. ఆ తర్వాత క్రమంగా పళ్ళను విసర్జించి పర్ణభోజనై తినదగినటువంటి శక్తివంతమైనటువంటి పర్ణములు అనగా పత్రములు భుజిస్తూ ఆ తల్లి తపస్సు చేసింది చాలా కాలం. కొంతకాలానికి తతః పర్ణాన్యపి శివా నిరస్య హిమవత్సుత. పర్ణములు కూడా విసర్జించి నిరాహారా భవద్దేవి, నిరాహారముగా తపస్సు చేసినది. తపశ్చరణ సంరత ఆహారే త్యక్త పర్ణాభుద్యస్మాద్ధిమవతస్సుత తేన దేవైరపర్ణేతి కథిత నామత శివ. ఎప్పుడైతే పర్ణములు కూడా విసర్జించిందో అప్పుడు దేవతలు వచ్చి అమ్మవారికి నమస్కారం చేసి అపర్ణాయై నమః నమస్కారం చేశారట. అపర్ణ అనే పేరుతో అమ్మవారిని కీర్తించారు. పర్ణములు కూడా విడిచిపెట్టింది గనక అపర్ణ అని పేరు వచ్చింది. నా
పర్ణ అపర్ణ అని. అయితే ఇక్కడ అపర్ణ నామం అమ్మవారికి చెప్పబడుతున్నది. ఉమానామమైంది, అపరాజితానామైనది, ఇప్పుడు అపర్ణ అనే నామం ఇప్పుడు వచ్చినది. అంటే ఇక్కడ అమ్మ యొక్క స్వరూపం అపర్ణ రూపం ఉన్నది. తపస్సులో ఒక్కొక్క దశ చిత్తవృత్తిని ఈశ్వరునిపై కేంద్రీకరించి తపస్సుకు బయలుదేరిన తల్లి ఉమాదేవి కఠోరమైన దీక్షతో చెక్కు చెదరకుండా తపస్సు చేస్తున్నప్పుడు అపరాజిత. ఇప్పుడు ఆ తపోదీక్షలు ఒక పరాకాష్ఠ దశకు చేరుకున్నప్పుడు అపర్ణ అని చెప్పబడుతున్నది. ఈ అపర్ణ కూడా ఒక మంత్రస్వరూపము. అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని లలితా సహస్రనామాలు కూడా మనం చదువుకుంటున్నాం. ఇక్కడ అపర్ణ అనేది దేవతలు వచ్చి అమ్మవారిని ప్రత్యేకించి కీర్తించి నామంతో అన్నారు అని చెప్పుకున్నాం. అయితే పర్ణములు విడిచినప్పుడు అపర్ణ అన్నారు, మరి ఫలములు విడిచినప్పుడు అఫల అనలేదే. ఇక్కడే కొంచెం ఆలోచించవలసిన అంశాలు ఉన్నాయి. అక్కడ అమ్మవారిని వాళ్ళ తల్లి ఉమా అని పిలిచింది. అప్పటి నుంచి అమ్మవారికి ఉమా పేరు వచ్చింది అని వ్యవహారంలో అన్నా, అంతకు ముందే అమ్మవారికి ఉమా అనే పేరు ఉన్నది, వేదముల యందు ఉన్నది. ఎందుకంటే ఆ తల్లి హిమవంతునికి తపస్సులో కనబడి నీకు కుమార్తెగా వస్తాను అని చెప్పినప్పుడు ఎప్పటి నుంచో ఉన్న తల్లే ఆవిడ. ఒకప్పుడు ఉన్న తల్లే ఇప్పుడు వీళ్ళ చేత కన్న తల్లిగా అయినది. అలా ఉన్నటువంటి ఆ తల్లికి ఉమానామం ఎప్పటి నుంచో వేదములందున్నది. అదేవిధంగా అపర్ణానామం కూడా ఇదివరకు ఉన్నది. ఇప్పుడు పర్ణములు విడిచిపెట్టడం వల్ల ఆ పేరు ఈ కథకి సరిపోయింది. అందుకే దేవతలు వచ్చి ఒక్కసారి నమస్కారం చేసుకున్నారు. అమ్మా నీకున్న అపర్ణానామము ఇక్కడ సార్థకమైందమ్మా అన్నారు. అది దీని యొక్క అర్థం. ఆ విధంగా స్వీకరించాలి. అందుకని అపర్ణానామం అప్పటి నుంచే వచ్చిందని కాదు, అప్పటి నుంచే మరొక వ్యవహారంలో వచ్చింది. ఎప్పుడైనా సరే దేవతామూర్తుల నామముల్లో రెండు రకాల అర్థాలను స్వీకరించాలి. ఒకటి లీలార్థం, ఇంకొకటి తత్వార్థం. లీలార్థంలో పర్ణములు కూడా పరిత్యజించి తపస్సు చేసినటువంటిది అంత గొప్ప యోగంతో దీక్షగా ఉన్నది గనక అపర్ణ అన్నారు. అయితే ఇక తాత్వికంగా దీనిలో ఉన్న అర్థములు చాలా ఉన్నాయి. పైగా మంత్రములకి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ మంత్రాంగా నామాన్ని అనేటప్పుడు ఆ శక్తులు ఏమిటో తెలుసుకోవాలి. అపర్ణ అని అనగలిగితే ఆ అక్షరములు, అక్షరానికి సంఖ్యాశాస్త్రం అని మనకు చెప్పబడుతూ ఒకటి ఉన్నది. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్యని నిర్ణీతంగా ఉంచిన శాస్త్రం ఒకటి ఉన్నది. అలా లెక్క కడితే అపర్ణ అనే దాంట్లో 9 సంఖ్య వస్తుంది. చిత్రం ఏంటంటే ఆంగ్లంలో కూడా న్యూమరాలజీలో ప్రకారంగా అపర్ణ 9 అవుతుంది. అదేవిధంగా సంస్కృతంలో అపర్ణ కూడా 9 శబ్దం వస్తున్నది. ఆ సంఖ్య సరిగ్గా కుజ సంఖ్యను తెలియజేస్తుంది అన్నారు. అందుకు అపర్ణ అనేటువంటి మంత్రం ఉన్నదే అది కుజ దోషాలను పోగొడుతున్నది. అందుకే ఈ తపోవర్ణన కానీ వింటే కుజదోషాలున్న జాతకాలు వాళ్ళు కూడా ఆ దోషం నుంచి బయటపడతారు. అంత శక్తి ఉన్నది. అటువంటి వారు శ్రీ అపర్ణాయై నమః అనే మంత్రం చేసినట్లయితే గ్రహదోషాల నుంచి బయటపడతారు. అందుకే వివాహం కానివారు, రుణబాధలతో ఉన్నటువంటి వారు అపర్ణానామ స్మరణ చేయడం వల్ల, జపం చేయడం వల్ల సిద్ధి తప్పకుండా లభిస్తుంది. అయితే అపర్ణానామ స్మరణకి ప్రతిరోజు ప్రతి పూట కూడా చాలా ఉత్తమమైనదే. అందున మంగళవారములందు అపర్ణానామం ఎక్కువగా జపించడం, అపర్ణాదేవిని ఆరాధించడం ప్రత్యేకమైన దీక్షగా కానీ చేసినట్లయితే దాని ఫలితములు ఇంకా గొప్పగా లభిస్తాయని శాస్త్రం మనకు చెప్తున్నది. అందుకే శ్రీ అపర్ణాయై నమః ఇది మంత్రం ఇక్కడ. ఇప్పుడు ఆ స్వరూపంగానే అమ్మ తపస్సు పరమేశ్వరుని చేపట్టడానికే చేసేటప్పుడు ఈ మంత్రం అక్కడ చెప్పడంలో ప్రత్యేకత. అందుకే ఈ కథని పారాయణ చేసేవారు లేదా శ్రద్ధగా ఒక సాధనా దృష్టితో వినేవారికి ఈ అపర్ణ యొక్క శక్తి తప్పకుండా లభిస్తుంది. అందుకు అపర్ణ అనే శబ్దంలో పర్ణములు కూడా పరిత్యజితన అర్థంతో పాటు అపగత రుణ అపర్ణ అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉంది. శాస్త్రీయమైన అర్థం ఇది. అంటే రుణములు లేని తల్లి, రుణములు తొలగించే తల్లి అని. తల్లికి ఏ రుణాలు లేవు, రుణాలు జీవులకు ఉంటాయి. కర్మబంధముల చేత ఏర్పడేవి రుణములు. తల్లికి అటువంటి రుణములు ఏవి లేవు. కానీ అమ్మని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి రుణబాధలు లేకుండా చేస్తుందట. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకు అప్పులు బాగా బాధల్లో ఉన్నటువంటి వారు అపర్ణానామాన్ని ఆరాధించాలి అని చెప్పడం ఒక పద్ధతి అయితే, అసలు ఈ జీవితమే అప్పుల వల్ల వచ్చినటువంటిది, అప్పులు పడిపోతున్నది కూడా. అందుకు అప్పులు తీర్చుకోకుండా ఉన్నంతకాలం మళ్ళీ జన్మిస్తూనే ఉండాలి. అందుకు కర్మబంధమే పెద్ద రుణము. ఆ కర్మబంధమును తొలగించడమే రుణములను తొలగించుట, అంటే కర్మబంధమోచని అని దీని యొక్క అర్థం. ఈ భావంతో కానీ అపర్ణానామాన్ని చేయగలిగితే అది కర్మబంధములను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. అందుకు అపర్ణానామంలో ఇన్ని రకములైన భావాలు ఉన్నాయి. మొత్తానికి ఎంత వర్ణించినా ఇంకా వర్ణించలేనంత మహిమ మాత్రం ఉన్నది. అందుకు భావాన్ని అయితే వర్ణించగలం, కానీ మహిమని ఏం వర్ణించగలం? మహిమ సాధన వల్ల పొందవలసిందే, బోధన వల్ల తెలియదు అది. అందుకు శ్రీ అపర్ణాయై నమః అనే మంత్రాన్ని భక్తిపూర్వకంగా చేసినటువంటి వారికి అమ్మవారు అన్ని అనుగ్రహాలు అందిస్తున్నారు. అయితే అపర్ణ అన్నప్పుడు అమ్మకు రూపం ఉన్నది, అపరాజిత అన్నప్పుడు ఒక రూపం చెప్పుకున్నాం. ఇప్పుడు అపర్ణ అన్నప్పుడు ఆ రూపం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. తపస్సులో ఒక పరాకాష్ఠ దశకు చెందినటువంటి స్వరూపం అపర్ణ. ఏకపాద స్థితా సాసి శివం సంస్మృత్య పార్వతి
పంచాక్షరం జపంతీ చ మనుంతేపే తపో మహత్ క్షీరవల్కల సంవీత జటా సంఘాతధారిణి శివచింతన సంసక్త జిగాయ తపసా మునీన్. ఏకపాద స్థిత, ఒక్క పాదం మాత్రమే భూమి మీద ఉంచినది. అంటే కుడి పాదం భూమి మీద ఉంచి ఎడమ పాదాన్ని ఎత్తి ఆ ఎడమ పాదము తన యొక్క కుడి మోకాల దాకా తీసుకొచ్చింది. పైగా తత్వముద్రను పట్టి ఆ తత్వముద్రతో హృదయం దగ్గరను ఇంకొక తత్వముద్రని శిరస్సు పైన అంటే అనాహత స్థానము సహస్రస్థానం వద్ద పెట్టి హృదయంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ పైగా భ్రూమధ్యమునందు శివస్వరూపాన్ని భావన చేస్తూ పంచాక్షర మంత్రాన్ని నిరంతరం ఊపిరితో పాటుగా జపం చేసుకుంటూ చీరవల్కల సంవీత, నారచీరలు ధరించి జటాసంఘాతధారిణి, జటలు ధరించినటువంటి తల్లి శివచింతన సంసక్త, కేవలం శివుని మాత్రమే చింతన చేస్తూ బాహ్యమును మరచి నిశ్చలమైనటువంటి ముద్రలో ఉన్నది. ఊపిరి ఎంత సహజంగా వస్తుందో ఆ నిశ్చల స్థితిలో అమ్మవారికి ఆ పంచాక్షరి మంత్రం కూడా అంత సహజంగా వస్తున్నది. ప్రాణాయామంతో ఊపిరిని స్తంభింపజేసింది కానీ తల్లి ఆ పంచాక్షరి మంత్రం మాత్రం నిరంతరం సంచరిస్తున్నది అణువణువునా కూడా. ఆ స్థితిలో జిగాయ తపసా మునీన్, తన తపశ్శక్తి చేత మునులను కూడా జయించింది. అంటే ఏ మునులు చెయ్యలేనంత కఠోరమైన తపస్సు చేస్తున్న తల్లి. ఏవం తస్యాస్తపస్యంత్యా చింతయంత్యా మహేశ్వరం, ఇలాంటి తపస్సు బహుకాలం చేసిందిట ఆ తల్లి. అంటే ఎక్కువసేపు ఇటువంటి ధ్యానభంగిమలో ఉండడం, మధ్యలో ఎప్పుడైనా ధ్యానము నుంచి సడలితే ఇతరత్రా కార్యక్రమాల్లో కూడా శివస్మరణ చేసుకుంటూ ఆ విధంగా అమ్మ సాధన చేస్తున్నది. అటువంటి అపర్ణాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. తం నిహత్య మహాబాహు దదాహ స్వర్గత. గొప్ప బాహువులు గల రాముడు కబంధుణ్ణి సంహరించి దహన సంస్కారం చేయగా అతడు స్వర్గానికి వెళ్ళాడని తాత్పర్యం. శాపగ్రస్తుడైనటువంటి కబంధుడు రాముడి చేత స్వర్గాన్ని పొందాడు. వికృత రూపుడైనటువంటి కబంధుడిని రామలక్ష్మణుడు చూశారని తెలుసుకున్నాం కదా. ఆ కబంధుడు తన చేతులతో రామలక్ష్మణులను పట్టుకున్నాడు. ఇద్దరిని దూరంగా విసిరివేసి మళ్ళీ పట్టుకున్నాడు. రాముడు ఏమాత్రం అధైర్యపడలేదు. కానీ లక్ష్మణుడు భయపడ్డాడు. రాముడితో, అన్నా, నువ్వు నా గురించి ఆలోచించవద్దు, ముందు నువ్వు తప్పించుకో, త్వరలోనే నువ్వు సీతాదేవిని కలుస్తావు, అయోధ్యను ఏలుతావు అంటే నేను చచ్చిపోతానని అర్థం. అప్పుడు రాముడు, నువ్వు వీరుడివి, భయపడవద్దు, కాలానికి అందరూ వశులే, కాలాన్ని ఎదిరించేవాడు ఎవడూ లేడు, ఇప్పుడు మనకేమవుతుందో, ఈ కబంధుడికి ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది అని ధైర్యం చెప్తున్నాడు. కబంధుడు మాత్రం రామలక్ష్మణులతో, నాకు బాగా ఆకలిగా ఉంది, మీ ఇద్దరిని తినేస్తాను. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చేసింది. అన్నా, వీడిని మాత్రం ఉపేక్షించకూడదు, వీడి బలమంతా వీడి చేతుల్లోనే ఉంది, ఈ చేతులతోనే మనల్ని పట్టుకుంటున్నాడు ఎప్పుడప్పుడప్పుడు. కబంధుడు ఆ మాటలను విని రామలక్ష్మణులు తినేయాలని నోరును తెరిచాడు. చేతులను దగ్గరకు లాక్కుంటున్నాడు పూర్తిగా లోపలికి. వాడు నోరు తెరవగానే రామలక్ష్మణులు కత్తులు బయటకు తీశారు. అది చూసి కబంధుడికి చేతులు వణికాయి. వెంటనే రాముడు వాడి కుడి చేతి గూడును నరికేశాడు. లక్ష్మణుడు వాడి ఎడమ చేతి గూడును నరికాడు. రక్తం వరదలై పారింది. కబంధుడి 2 చేతులు తెగిపోయాయి. వాడు భయంకరమైన ఆర్తనాదం చేస్తూ నేలకూడాడు. అప్పుడు లక్ష్మణుడు వనవాస విషయం, సీతాభరణ విషయం చెప్పగా వాడు విని ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాడికి తన శాప విమోచన కాలం ఆసన్నమైందని సంతోషించాడు.
రామలక్ష్మణులతో మీకు స్వాగతం, నాకు ఈ రూపం ఎలా వచ్చిందో చెబుతాను వినండి అని తన శాపవృత్తాంతం చెప్పాడు. పూర్వం నేను దేవేంద్రుడిలాగా వైభవంగా ఉండేవాడిని, అందరినీ భయపట్టే పూర్తిగా లోక భీకరమైన ఆకారంతో సంచరించేవాడిని. అటువంటి భయంకరమైన రూపం నాకు ఉండేది. ఒకనాడు భూలోకంలో సంచరిస్తూ మహర్షులను భయపెట్టి నేను చాలా ఆనందిస్తూ ఉండేవాడిని. స్థూల శరీరుడైనటువంటి మహర్షిని భయపెట్టాను. ఆయన నన్ను వికృత రూపుడివి కా అని శపించాడు. నేను ఆయన్ని ప్రార్థించి శాప విమోచనం కోరగా, శ్రీరాముడు నీ చేతులు నరికిన తక్షణమే నీకు శాప విముక్తి లభిస్తుంది అన్నాడు. ఘోర రూపంతో ఉండమని ముని నాకు శపించాడు. కబంధ రూపాన్ని నాకు దేవేంద్రుడిచ్చాడు. నేను తరువాత తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాను. దీర్ఘాయుర్ధయాన్ని పొందాను. గర్వంతో ఇంద్రుడు ఎదిరించి నేను ఈ రూపాన్ని పొందానయ్యా. రామా, ఎంతో కాలం నుంచి నీ గురించే ఎదురు చూస్తున్నానప్పా. నన్ను దహించు, నీకు శుభమవుతుంది. నువ్వు తప్ప నాకెవరూ మోక్షం ఇవ్వలేరు. ఎవరితో స్నేహం చెయ్యాలో నేను నీకు చెబుతాను. ముందు నన్ను దహనం చేయండి. నేను దహనం కాగానే నాకు తెలివితేటలు వస్తాయి. అప్పుడు మీకు మార్గం చెబుతానని చెప్పి కోరుకున్నాడు. రామలక్ష్మణులు వెంటనే ఒక పల్లపు ప్రదేశంలో కబంధుడి యొక్క శరీరాన్ని నెట్టి నిప్పు అంటించారు. కబంధుడు దివ్య రూపుడై విమానంలో కూర్చొని ఆకాశంలో నిలిచి రాముడితో ఇట్లా అంటున్నాడు, ఏ కాలానికి ఏది జరగాలో జరుగుతుంది. ఇక్కడి నుండి పడమట దిశ వైపుకు వెళ్ళు, పంపా సరోవరం కనిపిస్తుంది. అక్కడే శబరి అనే సన్యాసిని ఉంది. శబరిని అనుగ్రహించు. పంపా సరస్సు ఎదురుగానే ఋష్యమూక పర్వతం ఉంది. అక్కడ సుగ్రీవుడు అనేటువంటి వానరరాజు వానరులతో కలిసి ఉంటాడు. అతన్ని కలుసుకో, నీకు శుభమవుతుంది, నీ పని నెరవేరుతుందని విమానంలో వెళ్ళిపోయాడు. విమానంలో ముందుకు సాగుతూ, రామా, సుగ్రీవుడితో స్నేహం చేసుకో అని మళ్ళీ రెండవసారి చెప్పి స్వర్గానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఇది కబంధ చరిత్ర. ఓం సీతారామాభ్యాం నమః.